హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఏపీ సెట్ కోసం మనం కమ్యూనికేషన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదండి, దానికి కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ 81 క్వశ్చన్. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్ అడ్రస్డ్ బై. సో కమ్యూనికేషన్ ఇష్యూస్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా పరిష్కరింపబడతాయి? ఐఎల్ఓ, ఐటియు, యుఎన్డిపి, యునెస్కో దేని ద్వారా పరిష్కరింపబడతాయి? సో ఇది వచ్చేసి యునెస్కో ద్వారా పరిష్కరింపబడతాయి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. Next, in the process of communication, which one of the following is in the chronological order? So communication process లో ఈ కింది ఇచ్చిన వాటిలో ఏది chronological order లో ఉంది? సో chronological order అంటే arranging actions in the order in which they occurred. అవి ఎలా అయితే జరుగుతాయో అదే ఆర్డర్ని ఫాలో అవ్వడం. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే కమ్యూనికేటర్, మీడియం, రిసీవర్, ఎఫెక్ట్, మెసేజ్. సో ఇక్కడ మెసేజ్ లాస్ట్కి వెళ్ళిపోయింది. మెసేజ్ ఎప్పుడు లాస్ట్లో ఉండదు, కమ్యూనికేషన్ తర్వాత మెసేజ్ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. నెక్స్ట్, మీడియం, కమ్యూనికేషన్, మెసేజ్, రిసీవర్, ఎఫెక్ట్. ఇక్కడ కూడా ఫస్ట్ కమ్యూనికేషన్ రావాలి, నెక్స్ట్ మీడియం రావాలి. సో ఇక్కడ కూడా ఆర్డర్ చేంజ్ అయింది. నెక్స్ట్, కమ్యూనికేటర్, మెసేజ్, మీడియం, రిసీవర్, ఎఫెక్ట్. ఓకే, మెసేజ్, కమ్యూనికేటర్, మీడియం, రిసీవర్, ఎఫెక్ట్. ఇక్కడ కూడా ఆర్డర్ చేంజ్ అయింది. ఫస్ట్ కమ్యూనికేషన్ రావాలి, తర్వాత మెసేజ్ రావాలి, మీడియం రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్గా ఉంది. ఫస్ట్ కమ్యూనికేటర్ మెసేజ్ ఇస్తాడు, నెక్స్ట్ అది మీడియం ద్వారా రిసీవర్కి చేరుతుంది, రిసీవర్ ఎఫెక్ట్ చేస్తాడు దాన్ని. సో రిసీవర్ని ఆ మెసేజ్ వచ్చి ఎఫెక్ట్ చేస్తుంది, దాని ద్వారా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంగ్లీష్ వర్డ్ కమ్యూనికేషన్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్స్. ఇంగ్లీష్ వర్డ్ కమ్యూనికేషన్ వచ్చేసి ఏ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది? కమ్యూనిస్ట్ అండ్ కమ్యూనికేట్, కమ్యూనిస్ట్ అండ్ కమ్యూన్, కమ్యూనిజం అండ్ కమ్యూనలిజం, కమ్యూనియన్ అండ్ కామన్ సెన్స్. సో కమ్యూనికేషన్ వచ్చేసి కమ్యూనిస్ట్ అండ్ కమ్యూనికేట్ నుంచి డిరైవ్ అయ్యింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, వైల్ డిజైనింగ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఫీడ్ ఫార్వర్డ్ స్టడీస్ ఆర్ కండక్టెడ్ బై. సో కమ్యూనికేషన్ స్ట్రాటజీని డిజైన్ చేసేటప్పుడు ఫీడ్ ఫార్వర్డ్ స్టడీస్ ఎవరి ద్వారా కండక్ట్ చేయబడతాయి? ఆడియన్స్, కమ్యూనికేటర్, శాటిలైట్, మీడియా. సో ఎవరి ద్వారా కండక్ట్ చేయబడతాయి అంటే కమ్యూనికేటర్ ద్వారా. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్, వెన్ కమ్యూనికేటెడ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్టీరియోటైప్స్ బికమ్స్. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్టీరియోటైప్స్ ఎలా మారుతాయి అంటే సంస్థాగత మూసధోరణులు అనేవి ఎలా మారుతాయి? మిత్స్, రీజన్స్, ఎక్స్పీరియన్సెస్, కన్విక్షన్స్. సో ఎలా చేంజ్ అవుతాయి అంటే ఎక్స్పీరియన్సెస్ కింద చేంజ్ అవుతాయి. ఆప్షన్ సి. ఇన్ కమ్యూనికేషన్ కానోటేటివ్ వర్డ్స్ ఆర్. కమ్యూనికేషన్లో కానోటేటివ్ వర్డ్స్ అనేవి, కానోటేటివ్ వర్డ్స్ అంటే భావార్థక పదాలు అని. ఎక్స్ప్లిసిట్, అబ్స్ట్రాక్ట్, సింపుల్, కల్చరల్. కమ్యూనికేషన్లో కానోటేటివ్ వర్డ్స్ వచ్చేసి కల్చరల్గా ఉంటాయి. ఆప్షన్ డి. నెక్స్ట్, ఏ మెసేజ్ బెనీత్ ఏ మెసేజ్ ఈజ్ లేబుల్డ్ యాజ్. మెసేజ్ కింద ఉన్న మెసేజ్ని ఎలా లేబుల్ చేయబడుతుంది, ఎలా పిలువబడుతుంది? ఎంబెడెడ్, ఇంటర్నల్ టెక్స్ట్, ఇంటర్ టెక్స్ట్, సబ్ టెక్స్ట్. మెసేజ్ కింద ఉన్న మెసేజ్ని మనం సబ్ టెక్స్ట్ అంటాం. ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్. సో కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కమ్యూనికేషన్కి కనెక్ట్ కాని స్టేట్మెంట్ ఏది? మీడియం ఈజ్ ద మెసేజ్, ద వరల్డ్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ కుకూన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్, టెలిపతి ఈజ్ టెక్నాలజికల్. సో ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కమ్యూనికేషన్కి కనెక్ట్ అయ్యి లేనిది టెలిపతి ఈజ్ టెక్నాలజికల్. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మెసేజెస్ ఆర్ కాంట్రాడిక్టరీ ఇట్ ఈస్ సెడ్ ద మోస్ట్ పీపుల్ బిలీవ్ ఇన్. సో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ మెసేజెస్ ఒకదానితో ఒకటి కాంట్రాడిక్టరీ అంటే విరుద్ధంగా ఉన్నప్పుడు చాలామంది దేన్ని నమ్ముతారు? ఇండిటర్మైన్డ్ మెసేజెస్, వెర్బల్ మెసేజ్, నాన్ వెర్బల్ మెసేజ్, అగ్రెసివ్ మెసేజ్. సో ఎక్కువ మంది దేన్ని నమ్ముతారు అంటే వెర్బల్ మెసేజెస్ని. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిగర్ అవుట్ ద కాంపనెంట్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఫర్ ద ఫాలోయింగ్. సో క్లాస్ రూమ్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఉన్న కాంపనెంట్స్ని ఫిగర్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాటలు లేకుండా జరిగేది. వెర్బల్ అంటే మాటలతో చెప్పే కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ అంటే వితౌట్ వర్డ్స్. సో ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కల్చరల్ స్పేస్, సీటింగ్ అరేంజ్మెంట్. సో కల్చరల్ స్పేస్ అనేది నాన్ వెర్బల్లోకి రాదు. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ అటరెన్స్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండ్ అకౌస్టిక్స్. స్పీడ్ ఆఫ్ అటరెన్స్ అంటే ఉచ్చారణ వేగం,
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అకౌస్టిక్స్ అంటే సౌండ్ అని, ధ్వని. ఇక్కడ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే సౌండ్ ఉంటుంది, నాన్ వెర్బల్లో సౌండ్ అనేది ఉండదు. నెక్స్ట్ హై సౌండ్, ఫిజికల్ అంబియన్స్, టీచర్ లెర్నర్ డిస్టెన్స్. ఎక్కువ ధ్వని, ఫిజికల్ అంబియన్స్ అంటే భౌతిక వాతావరణం, నెక్స్ట్ టీచర్కి లెర్నర్కి మధ్య డిస్టెన్స్. ఇక్కడ కూడా సౌండ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, కైనెసిక్స్ అండ్ పర్సనల్ స్పేస్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే మన ముఖాల ద్వారా వచ్చే ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ కైనెసిక్స్లోకి ఏమొస్తాయి అంటే బాడీ మూవ్మెంట్స్ అండ్ గెస్చర్స్, ఇవన్నీ కూడా కైనెసిక్స్ అంటాం. నెక్స్ట్ పర్సనల్ స్పేస్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. సో ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తే మనకి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లోకి వచ్చేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్, కైనెసిక్స్ అండ్ పర్సనల్ స్పేస్. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ అదర్ దెన్ స్పీచ్ ఆర్ నోన్ యాజ్. మాట్లాడడం కాకుండా వాయిస్కి సంబంధించిన ఇతర అంశాలను ఏమని పిలుస్తారు? ఫిజికల్ లాంగ్వేజ్, పర్సనల్ లాంగ్వేజ్, పారా లాంగ్వేజ్, డెలివరీ లాంగ్వేజ్. మీరు ఇక్కడ క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇక్కడ అడిగేది వాయిస్కి రిలేటెడ్, బట్ మాట్లాడేది కాదు. మాట్లాడకుండా వాయిస్కి రిలేటెడ్ స్పీచెస్ని ఏమంటాం? సో ఈ క్వశ్చన్ని మనం ఇంకో రకంగా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పారా లాంగ్వేజ్ అనేసి ఒకటి. పారా లాంగ్వేజ్లో ఏముంటుందంటే వాయిస్ ఉంటుంది కానీ మాటలు ఉండవు. వాయిస్ అంటే ఎలాంటి వాయిస్ ఉంటుంది? కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం కదండి మనం, అది ఎలా అంటే సౌండింగ్స్ ద్వారా హా, ఊ, హో ఇలా అంటాం కదా, ఇవన్నీ కూడా పారా లాంగ్వేజ్లోకి వస్తాయి. సో అదర్ దెన్ వాయిస్ అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ వాయిస్ వచ్చేసరికి మనకి అదర్ దెన్ స్పీచ్ కాకుండా మనకి వాయిస్లోకి వచ్చేది పారా లాంగ్వేజ్. ఆప్షన్ సి. నెక్స్ట్ ద టర్మ్ గ్రేప్ వైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఈ గ్రేప్ వైన్ గురించి తర్వాత చెప్తానేసి ఒక రోజు అన్నాను నేను. సో గ్రేప్ వైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అన్నా ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అన్నా ఒకటే. సో గ్రేప్ వైన్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సర్క్యులర్ కమ్యూనికేషన్ ద ఎన్కోడర్ బికమ్స్ ఎ డీకోడర్ వెన్ దేర్ ఈస్. సర్క్యులర్ కమ్యూనికేషన్లో ఎన్కోడర్ అనేవాడు డీకోడర్ అయితే అక్కడ ఏం ఫామ్ అవుతుంది? నాయిస్, ఆడియన్స్, క్రిటికలిటీ, ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఫీడ్బ్యాక్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ మీన్స్ ఆఫ్ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఫార్మల్, ఇన్ఫార్మల్, క్రిటికల్, కార్పొరేట్. సో ఇందాక క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగారు. గ్రేప్ వైన్ అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. నెక్స్ట్ చైనీస్ కల్చరల్ రివాల్యూషన్ లీడర్ మావో జెండూన్ యూజెస్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ టు టాక్. సో చైనీస్ కల్చరల్ రివాల్యూషన్ లీడర్ మావో జెండూన్ అనే అతను కమ్యూనికేషన్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ని యూజ్ చేస్తారు? సో మాస్, గ్రూప్, పార్టిసిపేటరీ, డైలాగ్స్. ఇక్కడ వచ్చేసరికి లీడర్ గురించి అడుగుతున్నారు. లీడర్ పీపుల్తో మాట్లాడాలి అంటే అక్కడ పీపుల్ అనేసరికి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొన్ని వందల మందితో మనం కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తామంటే మాస్ కమ్యూనికేషన్ అంటాం దాన్ని. ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడేదాన్ని మాస్ కమ్యూనికేషన్ అంటాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ కాన్వర్సింగ్ విత్ ద స్పిరిట్స్ అండ్ యాన్సెస్టర్స్ ఈస్ టర్మ్డ్ యాజ్. ఆత్మలతో మరియు పూర్వీకులతో సంభాషించడాన్ని ఏమని పిలుస్తారు? ట్రాన్స్పర్సనల్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, ఫేస్ టు ఫేస్. ఇంట్రాపర్సనల్ అంటే మనతో మనం మాట్లాడుకోవడం, ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫేస్ టు ఫేస్ అంటే ఎదురు బదురు నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. ఇక్కడ ఆత్మలతో, స్పిరిట్స్తో, యాన్సెస్టర్స్తో అంటున్నాం, అంటే ఆత్మలతోనూ పూర్వీకులతో మాట్లాడేదాన్ని ఏమంటాం? ట్రాన్స్పర్సనల్ అంటాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ transforming thoughts, ideas and messages into verbal and non-verbal signs is referred to as. మన థాట్స్, ఐడియాస్ అలాగే మెసేజెస్ని వెర్బల్, నాన్ వెర్బల్ సైన్స్ కింద మార్చడాన్ని ఏమని అంటాం? ఛానలైజేషన్, మెడిటేషన్, ఎన్కోడింగ్, డీకోడింగ్. సో ఈ ప్రాసెస్ని ఛానలైజేషన్ అంటాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇన్ ఎనాలజీ మాస్ కమ్యూనికేషన్ స్టోరీస్ ఆర్. ఎనాలజీలో మాస్ కమ్యూనికేషన్ స్టోరీస్ అనేవి ఎలా ఉంటాయి? స్టాటిక్, డైనమిక్, ఇంటరాక్టివ్, ఎక్స్ప్లోరేటరీ. సో మాస్ కమ్యూనికేషన్ స్టోరీస్ వచ్చేసరికి స్టాటిక్గా ఉంటాయి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ డిడాక్టిక్ కమ్యూనికేషన్ ఈజ్. సో డిడాక్టిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇక్కడ డిడాక్టిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక టూ ఇండివిజువల్స్ మధ్య మన పర్సన్ టు పర్సన్ అనమాట ఇన్ఫర్మేషన్ని, ఫీలింగ్స్ని, ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన్ని డిడాక్టిక్ కమ్యూనికేషన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేస్తే ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, ఆర్గనైజేషనల్, రిలేషనల్. ఇక్కడ పర్సన్ టు పర్సన్ అంటున్నాం లేదా టూ ఇండివిజువల్స్ అంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇంటర్పర్సనల్ అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఈ కింద ఇచ్చిన వాటిని క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమంటున్నారు.
అంటే అది ఏ రకంగా ఫాలో అవుతుందో ఆర్డర్ ఇవ్వమంటున్నారు. సో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏ ఆర్డర్ ఫాలో అవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ సైన్స్, సింబల్స్, కోడ్స్, కలర్స్. నెక్స్ట్ సింబల్స్, కోడ్స్, సైన్స్, కలర్స్. కలర్స్, సైన్స్, కోడ్స్, సింబల్స్. కోడ్స్, కలర్స్, సింబల్స్, సైన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో ఫాలో అయ్యే ఆర్డర్ వచ్చేసి సైన్స్, సింబల్స్, కోడ్స్, కలర్స్ ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది ఫాలో అవుతుంది. ఓకే అండి, ఇక్కడికి మనం కమ్యూనికేషన్లో టోటల్ 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు ఇంకా కావాలి కమ్యూనికేషన్ మీద ఇంకా ఎంసీక్యూ క్వశ్చన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ని లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.